ప్రతి మనిషి ప్రశ్నించేవాడిగా, ప్రశ్న వేయటంలో సందేహించేవాడిగా, సందేహాలు తీర్చుకోవటానికి తగిన విధంగా తనకి మాత్రమే తృప్తిపరంగా ఉండే లక్షణాలని గుర్తించి గమనిస్తే చాలు. అసలు లక్షణం ఏంటి? లక్షణం అన్నా, గుణం అన్నా, ధర్మం అన్నా, కర్తవ్యం అన్నా. అజ్ఞాన లక్షణాలు ఏంటి? అజ్ఞాన లక్షణాలు అనగానే దానికి రెండోది వచ్చేసి జ్ఞాన లక్షణం ఏంటి అంటే జ్ఞాన లక్షణం, అజ్ఞాన లక్షణం. అనుభవ లక్షణాలు ఏంటి? అప్పుడు అనుభవం అన్నట్టు అనుభవించేవాడు కర్త లక్షణాలు. అనుభవించుట, అనుభవింపబడేది కర్త, భోక్త సర్వం. అనుభవించాడు, అనుభవం అనుభవించాడు. పనిచేసేవాడు లక్షణం ఏంటి? పని లక్షణం ఏంటి? పనిచేసేవాడు పనిచేయగా వచ్చా ఆ ఫలితం యొక్క లక్షణం ఏంటి? అంతా తానే కదా. అంటే తానే స్వయంగా తాను అవగాహన చేసుకుంటే సహజంగా ఉన్నది కాబట్టి సహజంగానే అవగాహన చేసుకో అని మాత్రం నిర్గుణ విజ్ఞప్తి. అంటే సహజం, అసహజం, అసహజం. చూడండి పదాల్లో సాకారం, నిరాకారం. సాకారం, నిరాకారం అంటే సాకారం కావచ్చు, నిరాకారం కావచ్చు, సాకార నిరాకారం కావచ్చు. సాకార నిరాకారాలకి లక్షణాలకు అతీతంగా ఉన్నదని, లక్షణాలతో ఉన్నదని, లక్షణంతో ఉందని పదాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ప్రయోజనం ఉందా అంటే ఉంది, లేదు. ప్రయోజనం ఎలా ఉంది? మాట్లాడే లక్షణం ఏంటి? మాట్లాడకుండా కూడా ఉంటున్నావు కదా. మాట్లాడకుండా ఉండటం చేత ఆ లక్షణాలు అంటే మౌన లక్షణం ఏంటి? ఉనికి లక్షణం ఏంటి? మౌన లక్షణం మౌనంగానే ఉన్నది. సత్ అంటే ఉండుట. ఉనికి లక్షణంతో మౌన లక్షణం సహజమే. ఉనికి మౌన లక్షణంతో అనుభవ లక్షణం, చైతన్య లక్షణం సహజమే. చైతన్య లక్షణం అంటే ఏంటి? జ్ఞాన లక్షణం, తెలివి లక్షణం, స్వలక్షణం, ఎరుక లక్షణం. అంటే స్వయం జ్ఞాన లక్షణం ఏమిటి? స్వయం జ్ఞాన ప్రకాశ లక్షణం, స్వయం గమనిక ప్రకాశ లక్షణం. మళ్ళీ ప్రకాశం తీసుకొచ్చారంటే అవును ప్రకాశ, అప్రకాశం అంటే చీకటి వెలుతురు, చీకటి వెలుతురు లక్షణాలు ఏంటి? చీకటి వెలుతురు యొక్క కలయికతో వచ్చిన లక్షణాలు ఏమిటి? ఈ విధంగా పదాలు పెరిగిపోతాయి. శబ్దం ఉన్నది, నిశ్శబ్దం ఉన్నది, అనుభవంలో ఉన్నది. చూడండి మూడే పదాలు. శబ్దం ఉన్నది, నిశ్శబ్దం ఉన్నది. శబ్దం లేని స్థితి ఉంది కదా సహజం. దీనికి పోలికలు ఇంకొక లక్షణాలతో చేయటానికి వీలు పడుతుంది లేదు. అసలు నేను ఉన్నాను దేయంగా. దేయం అంటే ఏమిటి? దేయ లక్షణం ఏంటి? దేయ సంబంధం ఏంటి? నేను దేహాన్ని నలుగు, ఎరుపు, తెలుపు, లావు, పుట్టి, సన్నం, అందంగా ఉంటాం, అందంగా ఉండకపోతాం, చాలా ముందు కాలు చేతులు వంకరగా చక్కగా నీట్గా ఉంటాం. కదిలే లక్షణంతో కూడి నిద్ర లక్షణం ఈ మాట్లాడేవాడికి ఉంది కదా సహజంగా. అసహజం కాదు కదా. అంటే సహజంగా నిద్ర లక్షణం, సహజంగా స్వప్న లక్షణం, సహజంగా జాగ్రత్త లక్షణం. ఈ మూడు లక్షణాలు ప్రశ్నించేవాడు తాను ఎలా ఉన్నాడు? స్వయం. అంటే స్వయం లక్షణాలే సహజం, స్వయం లక్షణాలు. ఇదే పదాలు ఇచ్చిన కొద్దీ అనవసర శబ్దాలు, అనవసర భావాలు, తనకు సంబంధించిన విషయాలు ఏవైనా అప్రస్తుతం అవుతాయి. ఏ విధంగా నిద్ర లక్షణం ఏమిటి? ఇది అందరికీ తెలుసు. నేను నిద్రపోయాను వచ్చాను అంటే నేను అనేవాడు నేను స్వానుభవంలో ఉండటం చేతనే వచ్చిపోతున్నాడు. అంటే స్వానుభవంలో ఉన్న నేను వచ్చిపోవటం సహజమే, స్వయం అనుభవమే, స్వయం సాక్షాత్కారమే, స్వయం అవగాహన ఉన్నది, సహజంగా ఉంది. నేనున్నాను, నేనేం చేస్తాను? నిద్రపోయి లేచాను. నేనేం చేస్తున్నాను? నిద్రించే లేచాను. నేను నిద్రలో ఎలా ఉన్నాను అని ప్రశ్నించాలంటే నిద్ర కన్నా ముందు నేను ముందుగానే వెంటే స్వతసిద్ధంగా, స్వయంగా, స్వతం సిద్ధం, స్వయం అనుభవ సిద్ధమే, అనుభవిక వేద్యమే. ఎలా ఉంది? సాక్షి చైతన్యంతో. అంటే గమనించే లక్షణం లేకుండా ఉనికి లక్షణం ఉంటుందా? ఉనికి లక్షణం లేకుండా గమనించే లక్షణం ఉంటుందా? అంటే ఉనికి లక్షణమే గమనించే లక్షణం, గమనించి ఉనికి లక్షణమే తెలుసుకునే లక్షణంతో, తెలుసుకునే లక్షణమే ఎరుకుతో, చూడ లక్షణంతో, శబ్ద లక్షణంతో, నిశ్శబ్ద లక్షణంతో, నేను లక్షణంతో ఉన్నది.
ఇక్కడ ఈ పదాలన్నీ మరల అనుకున్న కొద్దీ అనవసర పదాల యొక్క ప్రసక్తి అప్రసక్తం. ఇలాగ నేను శబ్దాల్లో దేయ ప్రసక్తి